నెల్లూరు వెళ్ళినప్పుడు స్టోనర్స్పేటలోని ప్రభుత్వ గ్రంథాలయానికి వెళ్ళాను. నేను ఎమ్మెల్యేసీ కట్టాను, దానికి ఉపయోగపడుతుంది, ఒకసారి మనం ఈ పబ్లిక్ లైబ్రరీస్ ఎలా ఉంటాయో చూస్తే అని ఉద్దేశంతో వెళ్ళాను. నా చిన్నప్పటి నుంచి అంతకుముందు కూడా మా పెద్దనాన్నకి లైబ్రరీ కార్డు ఉండేది. అక్కడి నుంచి నవల్స్ అని మామూలు జనరల్ పుస్తకాలని తెచ్చేవాడు. మా అమ్మ, మా అక్కాయిలు, పెదనాన్న అందరు చదివేవాళ్ళు అనమాట. మా ఇంట్లో అందరూ పుస్తక పురుగులే. ఇక్కడ లైబ్రరీ పర్మిషన్ అడిగి వీడియో తీసుకున్నాను. ఫస్ట్ న్యూస్ పేపర్ల సెక్షన్ ఉంది. పెద్దవాళ్ళంతా కూర్చొని చదువుతున్నారు. అస్సలు ఒక్క రవ్వ కూడా సౌండ్ అనేది, శబ్దం అనేదే లేదు. లైబ్రరీ ఎందుకు శబ్దం ఉంటుందమ్మా అంటారేమో, చాలా బాగుందనమాట. నేను ఇంకా అక్కడ మాట్లాడుతూ వీడియో తీసుకొని పెద్ద బిల్డప్ ఏదాల్చలేదు, అందుకని జస్ట్ వీడియో తీసుకొని వెనకాల రికార్డ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది. చాలా పెద్ద లైబ్రరీ అనమాట. మిద్ది పైన ఏం లేదు, మొత్తం కిందే. ఫస్ట్ పేపర్ సెక్షను, తర్వాత అంతా బుక్ సెక్షన్ పెట్టున్నారు. నేను క్యాటలాగింగ్ కార్డ్స్ చూశాను. న్యూస్ పేపర్స్ని ఎలా ఫైల్ చేస్తారనే విషయం చూశాను. ఇంకా నేను ఏం చూశాను, అక్కడ కార్డ్స్ చూశాను. కార్డ్ సిస్టమ్ కదా. పైన